మెదక్ జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో గణేష్ ట్రేడర్స్ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని మెదక్ ట్రాన్స్పోర్ట్ అధికారులు పట్టుకున్నారు. కాగా మెదక్ ట్రాన్స్పోర్ట్ అధికారులు పూర్తి సమాచారంతో వెల్దుర్తి పోలీసుల సహాయంతో మూకుమ్మడిగా దాడి చేసి అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని స్వాధీనపరుచుకున్నారు. కాగా స్వాధీనపరుచుకున్న బియ్యాన్ని సమాచారం తెలియాల్సి ఉంది. వెల్దుర్తి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పూర్తి కాగా వెల్దుర్తి బడా వ్యాపారి చేస్తున్న అక్రమ రేషన్ బియ్యం పట్టివేత వెల్దుర్తి పట్టణ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వెల్దుర్తిలో ఎంతో మంది వ్యాపారులు ఈ అక్రమ వ్యాపారాలకు పాల్పడుతున్నారని, అప్పుడప్పుడు సివిల్ సప్లై అధికారులు, రైస్ మిల్లులతో పాటు కిరాణా వర్తక షాప్ యజమానులు సైతం ఇలాంటి వ్యాపారానికి పాల్పడుతున్నారని, గతంలో కూడా పలు వ్యాపారస్తులపై కేసులు నమోదు చేసిన నామమాత్రం కేసులు చేయడంతో అక్రమ దందా చేసే వ్యాపారస్తులకు భయం లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటే మరోసారి చేయకుండా ఉంటారని ప్రజలు అధికారులను కోరుకుంటున్నారు. వస్తాం ప్లస్ ఆయన అంతే అంతే ఇదిగా వస్తాం అయ్యో చూసుకోలేదు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.